అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఏపీ పీఈ సెట్, ఎడ్ సెట్, అదేవిధంగా పీజీ సెట్కి సంబంధించిన వివరాలు అది వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే ఏపీ పీఈ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఈరోజు నుంచి ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. అంటే 8వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినారు చూడండి, వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ 8th సెప్టెంబర్ టు 10th సెప్టెంబర్ వరకు ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇవ్వండి. ఫస్ట్ మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నా ఆ కాలేజ్ ఇవ్వండి. ఒకవేళ దాంట్లో రానట్లయితే ఇంకా రెండవది ఏది వస్తే బాగుంటుందో ఆలోచించుకొని ఇవ్వండి. తర్వాత అది రాకుంటే మూడో కాలేజీలో ఏది వస్తే బాగుంటుందో ఆ విధంగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎక్కువ కాలేజీలు ఇవ్వండి, తక్కువ కాలేజీలు ఇస్తే కన్నా సీట్ రాకపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఇంకా 11వ తేదీ ఆల్రెడీ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో చేంజెస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి 11వ తేదీ ముందు వెనక మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చిన కాలేజీలు సేవ్ అనేది చేయాల్సి ఉంటుంది. సేవ్ చేస్తే మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఫ్రీజ్ చేసినట్లయితే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అంటే మార్చుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఆ విషయాన్ని గమనించండి. ఇంకా 13వ తేదీ సీట్ అలాట్మెంట్ తెలుస్తుంది. ఇంకా సెల్ఫ్ రిపోర్ట్కి సంబంధించిన వివరాలు ఎలా చేయాలి అనేది తర్వాత చెప్తాను. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఎక్కువ కాలేజీలు ఇచ్చే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా ఏపీ పీజీ సెట్ సంబంధించి వెబ్ ఆప్షన్ సంబంధించి ఈరోజు నుంచి మనకు స్టార్ట్ కావడం అనేది జరిగింది. 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే 8వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్స్ అనేటివి ఎక్కువ కాలేజ్ ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లు ఇవ్వండి. మీకు ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వండి. ఒక కాలేజ్ రాకపోయినా ఇంకో కాలేజ్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలేజీలు వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఎక్కడో ఒక చోట మీకు సీట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఆ కాలేజీలు సేవ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికంటే మార్పులు చేర్పులు చేసుకోవడానికి, చేంజెస్ చేసుకోవడానికి 12వ తేదీ అవకాశం అనేది ఉంటుంది. మీరు ఫ్రీజ్ చేసినట్లయితే అవి మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు అనే విషయాన్ని గమనించండి. ఇంకా 14వ తేదీ మనకి ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది తెలుస్తుంది. సీట్ అలాట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 15 నుంచి 18 తేదీ వరకు మీకు ఏ కాలేజ్ వచ్చి ఉంటుందో అక్కడ రిపోర్ట్ అనేది చేయాలి. 17 నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి అంటే 8వ తేదీ నుంచి 11 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇచ్చే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా ఏపీ ఎడ్ సెట్కి సంబంధించి ఈరోజు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వాటిలో ఏదైనా చేంజెస్ కాలేజీలు మార్చుకోవాలనుకుంటే ముందు వెనక ఈరోజు ఒక్కరోజే మనకు అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఇచ్చినారు చూడండి, 8వ తేదీ మాత్రమే అవకాశం ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా మీరు కాలేజీలు మార్చుకోవాలి ముందు వెనక అనుకున్న వాళ్ళు మార్చుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా సీట్ అలాట్మెంట్ అనేది 10వ తేదీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రోజు మనకి ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది తెలుస్తుంది. సెల్ఫ్ రిపోర్ట్ ఎలా చేయాలని మళ్ళీ దీని గురించి చెప్తాను. క్లాసెస్ అనేటివి 11వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎడిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎడిట్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. వీటికి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.